కాలసర్ప దోషం ఎలా ఏర్పడుతుంది? ఇది మనిషికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందండి? కాల సర్పదోషం కాలమంతా ఉండేటువంటి దోషం అని అర్థం. హ్మ్. దాని పేరు టైటిల్లోనే ఉంది. హ్మ్. జీవితాంతం ఉంటుంది ఈ దోషము. హ్మ్. ఇది మనిషిని పీడిస్తుంది. హ్మ్. ఏ పని కానీయదు. అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఇరుక్కుంటాయి. హ్మ్. ఇంకా ఏ రాజయోగం పనిచేయదు. వీళ్ళకుండే ధైర్యం ఎవరికి ఉండదు. వీళ్ళకుండే భయము ఎవరికి ఉండదు. హ్మ్. వీళ్ళకుండేటువంటి తెలివితేటలు ఎవరికి ఉండవు. కానీ వీళ్ళంత ఫెయిల్ అయినంత ఎవరు ఫెయిల్ గారు. ఈ కాలసర్ప దోషం ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ కంపల్సరీ ఉంటుంది. హ్మ్. కల్లో పాములు కనిపిస్తాయి. హ్మ్. చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతూ వస్తాయి. హ్మ్. వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు ఎక్కువగా. మనకి హ్మ్. ఒక 10 లక్షలు వస్తుంది, దీనికి లక్ష, దానికి లక్ష, దీనికి లక్ష, ఇట్లా లెక్కలేస్తూనే ఉంటారు. క్యాలిక్యులేషన్లోనే ఉంటారు, చేతిలో డబ్బులు ఉండదు. ఓకే. వీళ్ళు ఆ ఊర్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళినట్టు వీళ్ళు అని ఊహించుకుంటూ ఉంటారు. హ్మ్. కానీ బాటంలో వీళ్ళే ఉంటారు. హ్మ్. అంటే వీళ్ళ ఆలోచనలో హెవీగా ఉంటారు, థియరీలో ఉంటారు, కానీ ప్రాక్టికల్లో మాత్రం జీరోగా ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఈ కాలసర్ప దోషం వృత్తుల స్థిరత్వాన్ని పోగొడుతుంది, వివాహాన్ని ఆలస్యం చేస్తుంది. ఒకవేళ వివాహమైన భార్యతో అన్యోన్యతను దెబ్బతీస్తుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టే దాంట్లో దెబ్బతీస్తుంది. ఆ తర్వాత వృత్తిలో చేసే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో నష్టపోయేలా చేస్తుంది. అంటే ప్రధానమైనవన్నీ కొట్టేస్తుంది. హ్మ్. అందుకే కాలసర్ప దోషం వల్ల పుట్టలు చుడుతూ ఉంటారు. పుట్టలు చుడడం, జంట సర్పాలను ఆరాధించడము, హ్మ్. పాలు పోయడము, పాలాభిషేకాలు చేయడము, సర్పదోషం ఉందనేసి చేస్తూ ఉంటారు. హ్మ్. అలా చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఇంకా దోషం 100 రెట్లు ఎక్కువైపోతుంది. ఓకే. సర్పదోషం ఉన్న రోజులు సర్పారాధన చేస్తే సర్పదోషం 100 రెట్లు పెరిగిపోతుంది. అంటే వీళ్ళు చేస్తున్నది గాయమైతే దాని మీద మళ్ళీ కత్తితో కోస్తున్నారు, దాన్ని ట్రీట్మెంట్ చేయడం లేదు. హ్మ్. అంటే వీళ్ళని బాధించుకోవడానికే ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. దోషం అని తెలుసు దానికే పూజ చేస్తున్నారు. సర్పదోషానికి సర్పాలని పూజిస్తే అది 100 రెట్లు పెరిగిపోయి ఇంకా బుసలు కొడుతుంది. ఓకే. పుట్టలకు పాలు వేయకూడదు, హ్మ్. సర్పాలను ఆరాధించకూడదు. సర్ప సూక్తము, స్తోత్రము, కవచము, మానసాదేవి స్తోత్రం లాంటివి చదవకూడదు. హ్మ్. ఆ జంట విగ్రహాలను ప్రతిష్ఠించడము, పాలు వేయడం చేయకూడదు. హ్మ్. పొట్లకాయ, ముల్లంగి తినకూడదు. హ్మ్. చైనీస్ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ అంతా పాములు అని తినకూడదు. హ్మ్. పాముల్లాగా మెలికలు డ్రెస్సులు వేయకూడదు. హ్మ్. మరి అదేవిధంగా షార్ట్ వీడియోలు కూడా చూడకూడదు. అని అడిగితే పాముల్లో ఉన్న షార్ట్ వీడియోలు కూడా చూడకూడదు. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళకూడదు అసలు. అదేవిధంగా కీ చైన్లు ఉంటాయి, కొన్ని వాచెస్ పాములుగా ఉంటాయి, కొన్ని వస్తువులు కూడా వాడుతూ ఉంటారు. హ్మ్. మెలికలు తత్సంబంధమైన ఆకారంలో ఉన్న వాటి దూరంగా ఉండవచ్చు, మంచిది. మరి ఏం చేయాలి? సర్పదోషం పోవాలంటే సర్పాలకు పూజ చేయకూడదు. మరి ఏం చేయాలి? గరుకుమంతుని ఆరాధించాలి. ఓకే. గరుకుమంతులు ఎవరు? సర్పాలకు వ్యతిరేక దేవతే కదా. హ్మ్. ఇది అందరూ తెలుసు. గద్ద తిరుగుతూ ఉంటే అది అరిసిందంటే దరిదాపులు ఉన్న పాములన్నీ దాముకునేస్తాయి. అవును. ఒక పెద్ద గద్ద ఫోటో తీసి హాల్లో పెట్టుకోవచ్చు. హ్మ్. గద్ద ఫోటో అనేది వాల్ పేపర్కి పెట్టుకోవచ్చు. హ్మ్. గరుడ కవచం చదవచ్చు, హ్మ్. గరుడమాల మహామంత్రం చదవచ్చు, గరుడ గాయత్రి మంత్రం చదవచ్చు, హ్మ్. గరుడ పురాణమే చదవచ్చు. అదేవిధంగా ఈ సర్పదోషానికి గరుడ విగ్రహం ముందర కూర్చొని ఆరాధన చేయొచ్చు. గరుడ ఓకే. విగ్రహం ఎక్కడ ఉంటుంది? మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి గుడిలో ఎదురుగానే ఉంటుంది. హ్మ్. దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? లేదు. మరి ఇవన్నీ చదవడానికి ఏమన్నా మనం బ్యాంకులోనే పెట్టాలనా? లేదు. మరి దోషానికే పూజించడం కన్నా దానికి ఏదైతే మన గరుకుమంత్రం మనం ముందు ఉన్నాడంటే సర్పదోషం పరారు. ఒకటే స్పీడ్తో వెళ్ళిపోతుంది, దరిదాపుల్లో ఉండదు. హ్మ్. ఎప్పుడు కానీ మనం పోలీస్ దగ్గర ఉంటే దొంగ మన దగ్గరకు వస్తాడా? దొంగతో సాహసం చేస్తే ఇంకా దోచుకునేస్తాడు. అవును. కాబట్టి ఈ సర్పదోషం ఉందనేసి పుట్టలకు పాలు వేయడం అని చేస్తూ ఉంటారు. హ్మ్. అలా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతూ ఉంటుంది. సక్సెస్ అయింటే సంతోషమే, కాదనలేదు. హ్మ్. ఎక్కువ శాతం మందికి 90% అబవ్ అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. గరుడ ఆరాధన వల్ల మాత్రమే సర్పదోషం నివారించబడుతుంది. గరుడ సేవకి వెళ్ళచ్చు. తిరుమలలో ప్రతి నెల పౌర్ణమి గరుడ సేవ చేస్తారు. హ్మ్. స్వామివారి కంటే 4 మాడవీలు తిరిగేసి నమస్కారం చేసుకొని వచ్చేయచ్చు. ఓకే. గరుడ సేవ ప్రపంచ ప్రసిద్ధి. ప్రపంచంలో ఏ దేశమైనా వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీస్కి గరుడ సింబలే పెడుతుంది. వాళ్ళ జ్యోతిశాస్త్రం చూసి పెట్టలేదు కదా. హ్మ్. ఎందుకు గద్దనే పెడతారు? సిఐడి లాంటి డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఎక్కువగా గరుడ సింబల్ యూట్యూబ్లో నెట్లో కొట్టి చూస్తే తెలుస్తుంది, గూగుల్లో. సీక్రెట్ ఏజెన్సీస్ మొత్తం ఆపరేషన్ గరుడ లాంటివి కూడా పేర్లు పెడతారు. హ్మ్. కాబట్టి ఎవరన్నా కానీ ఏదైనా ఐడెంటిఫై చేసుకో, నీవి డేగ కనులు రాని అంటారు. అవును. అంతే కదా. కాబట్టి ఈ విధమైన ఆరాధన చేయడం వల్ల సర్పదోషం నివారించబడుతుంది. హ్మ్. ఇప్పుడు మేము అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహాన్ని ఇస్తున్నాం కావాలనుకున్న వాళ్ళకు. హ్మ్. కరుంగలి వుడ్తో చేసినటువంటి విగ్రహం 2,40,000 సార్లు జపం చేసి, అంటే మంత్ర
మంత్రాష్టం చేసి హోమం చేసి ఆ మంత్రశక్తిని రిజిస్టర్ చేస్తున్నాం విగ్రహానికి, ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం ఇస్తున్నాం. ఓకే. ఆ విగ్రహాన్ని పెట్టి ఆరాధన అభిషేకం చేసి ఆ నీళ్ళు తాగొచ్చు, ఆ నీళ్ళు ఇల్లంతా చల్లుకోవచ్చు, పడుకునే పడక పని చల్లుకోవచ్చు, ఉమ్, వెహికల్స్ పని చల్లుకోవచ్చు, ఉమ్, తాగే నీటిలో తినే వంటలు వేసుకోవచ్చు. ఉమ్, చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెడితే చాలు. లేదనుకుంటే ఇదే ఆరాధన ఆలయంలో వెళ్ళి గరుకుమంత్ర ముద్ర చేసుకోవచ్చు. ఉమ్, సర్పదోషానికి సింపుల్ పరిహారం. కాబట్టి సర్పదోషానికి సర్పాలని ఆరాధించడం వల్ల ఇంకా మనము తవ్వి నెత్తిన వేసుకున్నట్టే దోషాన్ని, కష్టాలను. ఓకే. కాబట్టి సర్పదోషం ఉన్న వాళ్ళకు ఉన్న తెలివితేటలు, టాలెంట్ ఇంకెవరికి ఉండదు. కానీ వాళ్ళకి కలిసినంతగా వాళ్ళకి కలిసి ఏ పరిస్థితి రాదు. మరి ఈ దోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? రాహుకేతుల మధ్యలో అన్నీ ఉంటాయని చెప్పాను నేను. రాహుకేతు మధ్యలోనే గ్రహాలన్నీ ఉంటాయి. ఒకవేళ చంద్రుడు దాటినా చంద్రుడు ఏం చేయలేడు. చంద్రుడు బలహీనుడు రాహుకేతుల ముందు. చాలా శక్తివంతమైన గ్రహాలు ఇవి రాహుకేతువులు. అంటే సూర్యునే నిరోధిస్తాయి కదా గ్రహణ సమయంలో. మరి శక్తిలో రాహు టాప్. కాబట్టి ఈ అనుగ్రహం కోసం గరుకుమంతుని ఆరాధించాలి. ఇది సర్పదోషానికి శాశ్వత పరిష్కారం. నేను ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు ఎన్నో ఛానల్స్లో వదిలాను. మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల కూడా ఒక గ్రిప్పు ఖచ్చితంగా ఆరాధన చేసుకోగలుగుతారు ఎక్కువ మంది అనేసి చెప్పడం జరుగుతుంది.